వంకాయ పెరుగు పచ్చడి చేసేద్దామా? హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రామన్ ఫుడీ లవర్. ముందుగా ఒక పెద్ద సైజ్ వంకాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుని అందులో ఉప్పు, ఇంకా కారం, ఇంకా చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు అసలు వేయకూడదు. ఇప్పుడు కింద చూస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుంటే వేసుకోవాలి. 2 మిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని 3 ఎండుమిర్చిలు వేసుకొని ఆ తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఇంకా మిరపకాయలు ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సగం చెంచాడు ఉప్పు, సగం చెంచాడు ఇలా పసుపు వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనము పెరుగు కలుపుకోవాలి. ఇందులో లైట్ గా వాటర్ వేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్ పెరుగు వేసిన బౌల్ లో లైట్ గా కింద పెరుగు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలిపి ఆ వాటర్ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన చేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత అందులో లైట్ గా ఇలా ఆయిల్ వేసుకొని మనం మసాలా పట్టి పెట్టుకునే ఈ వంకాయని వాటి మీద ఈ విధంగా ఒకటొకటి మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 4 నిమిషాల పాటు కింద ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 4 నిమిషాలకి పైకి తిప్పేయాలి. ఆ తర్వాత మనం వీటిపైన కరివేపాకు ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంకేముంది, ఫైనల్ గా మనము వంకాయ ఫ్రై అయిపోయింది. చూస్తున్నా కదా, ఇప్పుడు వీటిని మనం పెరుగు పచ్చడిలోకి వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకేముంది, మన ఫైనల్ గా వంకాయ పెరుగు పచ్చడి రెడీ. మీరు గనక ఇంతకు ముందు ఇలా ఒకసారి ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి. ఒకవేళ చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట బెల్ నొక్కేయండి. థ్యాంక్ యూ.